యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మనము కలుసుకొని దేవుని వాక్యమును నేర్చుకున్నట్టుకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, చెప్పబడుతున్న సంగతులు మీ ఆత్మల రక్షణార్థమై నిత్య జీవానికి పాత్రలుగా మీరు ఉండాలని ప్రేమతో ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. మోకరించి ప్రార్థించుట అనే మాట గురించి నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితంలో మోకరించి ప్రార్థించటం చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం గమనించాలి. అనేక మంది మోకరించడానికి చాలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటను ముందుగా మనము ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచన భాగంలో, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు అని దేవుడు తెలియజేశాడు. యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే ఈ మాటను చెప్పారు. ఏమనంటే, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి వాని మోకాలు వంగాలి. ఎక్కడ వంగాలో ఎలా వంగాలో దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తారు. కాబట్టి ఇంకా ఆయన ఏమన్నాడంటే, నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. దేవుడు ప్రమాణం చేశాడంటే ఈ మాట ఏమని, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఖచ్చితంగా మాట నెరవేరవలసి ఉన్నది. ఏంట మాట అంటే, ప్రతివాని మోకాలు వంగటం దేవుని దగ్గర, ప్రతివాని మోకాలు దేవుని దగ్గర వంగాలి. ఈ సత్యాన్ని మనం దేవుని యొక్క వాక్యం నుండి ఆలోచన చేద్దాం. ఒకవేళ మీ జీవితాల్లో మీరు మోకరించి ప్రార్థించే అలవాటు ఉంటే ధన్యతే. ఒకవేళ లేకపోతే మాత్రం ఈ మాటలను బట్టి మీరు మోకరించి ప్రార్థించడం నేర్చుకోవాలని ప్రేమతో నేను ముందుగా తెలియజేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మోకరించి ప్రార్థించుట అనేటువంటిది ఈ మాట యొక్క ఉద్దేశాన్ని మనం గమనిద్దాం. ప్రార్థన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలు అనేక రకాలుగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, కన్నీటి ప్రార్థన ఉంది, మోకరించి ప్రార్థించటం ఉంది, అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఉంది. ప్రార్థన చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాము. క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది, ధన్యకరమైనది. కాబట్టి దేవుని దగ్గర మాట్లాడుతున్నాం. ప్రార్థన అంటే మనం దేవుని దగ్గర మాట్లాడుతున్నటువంటి మనము మరి మోకరించి ప్రార్థిస్తే అది ఎంతో గొప్ప ధన్యత అనే సత్యాన్ని మనము గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి దగ్గర మానవుడు ఎందుకు మోకరించాలంటే, దేవుడు మహోన్నతుడు, దేవుడు సృష్టికర్త, దేవుడు నిన్ను నన్ను నిర్మించినటువంటి వాడు. నా నివాసం కొరకు ఈ యొక్క భూమిని ఆకాశమునందల సమస్తాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త. కనుక మానవుడు దేవుని కంటే గొప్పవాడు కాదు, దేవుని కంటే అతీతుడు కాదు. కనుక దేవుడి దగ్గర ఖచ్చితంగా మానవుడు మోకరించవలసినటువంటి అవసరతను గురించి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మానవుడు ఏపాటివాడు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి వాడు, ఆవిరి వంటి వాడు. కాబట్టి మానవుడు దేవుని మీద హెచ్చించుకునే అవకాశం లేదు. మానవుడు దేవుడి దగ్గర తగ్గించుకోవలసినటువంటి అవసరం ఉంది. కనుక మోకరించడం అనేటువంటి మాటను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అసలు మోకరించడం అంటే అర్థాన్ని మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా,
మోకరించటం అంటే అర్థం ఏంటంటే గౌరవం. మోకరించటం యొక్క అర్థం ఏంటంటే దేవుని గౌరవిస్తున్నామని అర్థం. నువ్వు మోకరించకుండా ఉన్నావంటే ఆ దేవుడి దగ్గర నీ గౌరవం లేదని అర్థం. కనుక ఖచ్చితంగా దేవుణ్ణి మనం ఎలా గౌరవిస్తామంటే మోకరించాలి ఆయన దగ్గర. రెండవది, మోకరించడం అంటే మర్యాద. చాలామంది మాట్లాడుతుంటాం, అతనికి మర్యాద లేకుండా మాట్లాడాడండి అంటారు. మర్యాద అంటే అర్థం ఏంటి? అక్కడ నిన్ను గౌరవించాలని అర్థం, గౌరవంగా మాట్లాడని అర్థం. మరి ప్రార్థన అంటే అర్థం ఏంటి? మాట్లాడుతున్నాం కదా, మరి ఎలా మాట్లాడాలి ప్రార్థనలో? దేవుడి దగ్గర మోకరించాలి. మోకరించామంటే అర్థం ఏంటి? నువ్వు గౌరవించావని అర్థం. మోకరించామంటే అర్థం ఏమిటి? మర్యాద ఇచ్చామనేటువంటి అర్థాన్ని మనం గమనించాలి. ఇంకా గమనించినట్లయితే మోకరించడం దాని యొక్క అర్థం ఏంటంటే తగ్గించుకోవటం. మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని హెచ్చించుకోవాలి. ఒక సందర్భంలో చూస్తే తండ్రి అయినటువంటి దేవుడే ఆయన ఇచ్చినటువంటి వాక్యమును హెచ్చించినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. వాక్యాన్ని, ఆయన యొక్క వాక్యమును హెచ్చించుకున్నాడు. కాబట్టి మనం కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి, మన దేవుని హెచ్చించుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే నీవు ఆయన దగ్గర మోకరించడం ద్వారా. ఇంకా ఆలోచన చేస్తే మోకరించడం అంటే అది భక్తికి సంబంధించినటువంటిది. ఆయన దేవుడు, మనం భక్తులు. కాబట్టి భక్తుడు దేవుడి దగ్గర మోకరించవలసినటువంటి అవసరతని గ్రంథం తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడవచ్చు. ఏ మోకరించకపోతే దేవుడు ప్రార్థన ఆలకించడా అని మాట్లాడవచ్చు. అలా అని కాదు, దేవుడి నిర్ణయం అది. నా తోడు అని ప్రమాణం చేశాడు ప్రవక్త ద్వారా. అక్కడ ప్రవక్త మనకు తెలియజేశాడు. కనుక మోకరించి ప్రార్థించటం క్రైస్తవ జీవితంలో చాలా గొప్ప ధన్యతగా దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. అయితే మనకి పరిశుద్ధ గ్రంథంలో అటు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ భక్తుల యొక్క జీవితాలు మనకి మాదిరి. మనం మోకరించి ప్రార్థించాలి అనడానికి మనకు ముందు ఉన్నటువంటి భక్తుల జీవితాలు మనం ఆలోచన చేయాలి. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ లోకానికి మనలాంటి శరీరాన్ని ధరించుకొని మన యొక్క పాప విమోచన కొరకు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చి మన కొరకు సిలువలో ఆయన ఎన్నో శ్రమలు సహించి సిలువలో చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్న మృతుల్లోండి పునరుత్థానమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అందుకని యేసు ప్రభు వారు మనము తన యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి అని మనకి మాదిరి ఉంచారని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతున్నాం. పేతురు గారు రాశారు, ఈ మాటని గమనిద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచన భాగంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసు ప్రభువారు ఆ సిలువలో అనేకమైనటువంటి శ్రమలు బాధలు అనుభవించింది దేని కొరకంటే కేవలం నా పాపాలు తీసివేయడమే కాదు, సిలువ బలియాగంలో జరిగినటువంటి పాపక్షమాపణ కొరకు ప్రతివారు కూడా బాప్తిస్వం పొంది వారి పాపాలు కడిగి వేసుకోవాలి. వాళ్ళు పరిశుద్ధులుగా సంఘముగా ఉంటున్నారు. కాబట్టి సంఘం ఉన్నటువంటి పిల్లలు వారు ఏం చేయాలంటే ఆయన్ని మాదిరి కలిగి జీవించాలి. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లో మీరు నడుచుకోవాలనే ఆయన బాధపడి మీకు మాదిరి చూపించారని పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడానికి కొరకే ఆయన మన కొరకు బాధలు అనిపించాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆయనకు అడుగుజాడలు ఏంటి? ప్రభు జీవితం ఏమి నేర్పిస్తుంది? ప్రభు జీవితంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినాల్లో ఆయన ప్రార్థనా జీవితాన్ని చూస్తాం. ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించినటువంటి సంగతిని మనం చూస్తాం. అనేక విషయాల్లో ప్రభు యొక్క మాదిరిని మనం చూస్తాం. ఈ సందర్భంలో మనం ఒక మాటని జ్ఞాపం చేసుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 40-41 వచనాన్ని గమనిద్దాం. ఆయన శిలువ మరణానికి ముందు అప్పగించబడినటువంటి ఆ రాత్రి సమయంలో శిష్యులతో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో, ఆయన నేర్పించినటువంటి విధానంలో గెత్సెమనేటువంటి తోటలో ప్రభు శిష్యులతో మాట్లాడిన సందర్భము. ఆయన నేను ప్రార్థన చేసి వస్తాను, మీరు మెలకుగా ఉండండి అని చెప్పారు. అయితే శిష్యులు ఆయన వచ్చేటప్పటికి నిద్రపోతూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభు వారితో మాట్లాడారు. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయమని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని. ప్రభునందు ప్రియులారా,
నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని చెప్పినటువంటి ప్రభువే ఆయన మోకరించి ప్రార్థించినట్లుగా మనం వాక్య భాగాన్ని బట్టి గమనిస్తున్నాం. అంటే యేసు ప్రభువే మోకరించి ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తుని కలిగినటువంటి నీవు నేను మోకరించి ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. ఆయన అడుగుజాడల్లో అపోస్తులు నడుచుకున్నారు, ఆదిమ సంఘం నడుచుకున్నది. ఈనాడు ఆదిమ సంఘానికి మాదిరిగా ఉన్నామని చెప్పుకునేటువంటి మనము మోకరించి ప్రార్థించేటువంటి అనుభవాన్ని మన జీవితంలో కలిగి ఉన్నామా లేదా గమనించాలి. కనుక మనము నమ్ముకున్నటువంటి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి, మనకు మాదిరి చూపినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన మోకరించి ప్రార్థించారు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మోకరించి ప్రార్థించడం చాలా అవసరము. కనుక ప్రభు మనకి మాదిరి అనేటువంటి విషయాన్ని గమనించాలి. పేతురు గారు అదే సంగతిని మనకి గుర్తు చేశారు. మరి యేసు ప్రభు వారు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రభు యొక్క మాదిరిని కలిగి వాళ్ళు కొనసాగినటువంటి వారు. 12 మంది అపోస్తులతో పాటుగా ప్రత్యేకంగా అపోస్తుడైనటువంటి పౌలు గారిని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం కూడా మనం గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులలో పేతురు గారి గురించి మనం ఒక సంగతిని గమనిద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 40 వచనాల్లో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ పేతురు గారు ఒక ప్రాంతంలో ఉన్నారు. అక్కడికి దగ్గరలో యుప్పే అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ యుప్పే అనేటువంటి ప్రాంతంలో తబిత అని ఒకటి శిష్యురాలు ఉండేది. ఆమె జబ్బు పడి చనిపోయింది. అనేక మంది ఆమెను గూర్చి బాధపడుతూ ఆమె శవమును కడిగి ఒక మేడగదిలో ఉంచారు. పేతురు దగ్గర ప్రాంతంలో సీమోను అనేటువంటి ఒక చర్మకారుని ఎంట పేతురు ఉన్నారని తెలిసి తడువు చేయకుండా మా దగ్గరికి త్వరగా రావాలని ఆయనకి వర్తమానం పంపిస్తారు, మనుషులను పంపిస్తారు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ శిష్యులతో కూడా కలిసి పేతురు గారు ఆ ప్రాంతానికి వస్తారు. 9వ అధ్యాయం 39వ వచ్చిన భాగంలో పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చిరి. విధవరాండ్లను వచ్చి ఏడ్చుచూ దొర్క అనగా తబిత తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిపిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి, పేతురు గారు మోకరించి ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అపోస్తుల యొక్క బోధలో ఉన్నాము. మనం సంఘము ఏం మాట్లాడుకుంటామంటే వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిసిటి యందును ప్రార్థన చేటి యందును ఎడతెగకుండా ఉన్నాం అనేటువంటి మాటను మనం ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాం. మరి అపోస్తుల బోధలు ఉన్న అపోస్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రార్థన జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు మోకరించి ప్రార్థించినటువంటి వారుగా కనపడుతున్నారు. ఈనాడు అనేక మంది మోకరించి ప్రార్థించడానికి ఇష్టపడరు. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే చెప్పులు తీయడానికి కానీ షూ తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ చెప్పులు, దేవుడి కంటే నీ చెప్పులు ఎక్కువైపోయి దేవుని కంటే నీ షూ ఎక్కువైపోయింది. మాదిరి ఎక్కడుంది మన దగ్గర? మాదిరి చూపించాలి. మేడగదిలోకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థిస్తున్నాడు పేతురు గారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేని కొరకైతే ఆయన ప్రార్థన చేస్తాడో ఆ కార్యం అక్కడ నెరవేరినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు, నా ఎదుటి ప్రతివాని మోకాలు వంగాలి, నీతిగల నా మాట ఇచ్చాను నేను, అది ఖచ్చితంగా నెరవేరుతుంది, వ్యర్థము కాదు అని ఆయన తెలియజేశాడు. కనుక ఈ భావాన్ని మనం గుర్తించి క్రీస్తునందున్నటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఖచ్చితంగా మనం మోకరించి ప్రార్థించేటువంటి జీవితాన్ని, అటు మాదిరిని మనము కలిగి ఉండాలి. అనేక మందికి మనం మాదిరిగా కూడా ఉండాలని దైవ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక పేతురు గారు యేసు ప్రభుని మాదిరి కలిగి ఆయన మోకరించినటువంటి జీవితాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ప్రభు మోకరించి ప్రార్థించిన జీవితం వాళ్ళు తెలుసుకున్నారు. వారు కూడా పేతురు కూడా మోకరించి ప్రార్థించేటువంటి అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడని దైవ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తాం. వారందరికంటే ప్రత్యేకింపబడినటువంటి వాడు అపోస్తుడైనటువంటి పౌలు. ఆయన చాలా ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క నామ ఘనత కొరకు ఎంత ప్రయాసపడాలో, ఎన్ని శ్రమలు పడాలో ప్రభు ఆయనకు నేర్పించాడు. పౌలు చెప్తాడు మాట, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకంటే ముందు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు ఎంతటి వారైనను నేను లెక్క చేయను, ఎందుకంటే నాకు ప్రభువే నేర్పించాడు అంటున్నాడు ఆయన.
కనుక యేసు ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నాడంటే ప్రభు యొక్క అడుగు జాడల్లో నడచడం నేర్చుకున్నాడు. కనుక పౌలు గారి గురించి కొన్ని లేఖనాలని తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35-36 వచనాల్లో ఆయన సంఘానికి సంగతి తెలియజేస్తున్నాడు. మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనను సంరక్షింపవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయములో మీకు మాదిరి చూపితనని చెప్పాను. పౌలు అన్ని విషయాల్లో ప్రభువు చెప్పినటువంటి మాదిరిని చూపించాడంటే సంఘానికైనా. అందులో ఒక మాట మనం నేర్చుకుంటున్నాము. 36వ వచన భాగం. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసును. అక్కడ సంఘము ఉన్నారు, ఆయన మోకరించి వారందరితో కూడా ప్రార్థన చేసి, పౌలు మోకరిస్తే సంఘం మోకరించదా? మోకరిస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు మోకరించడం కాదు, సంఘం వారితో ఉన్నటువంటి ఆ బిడ్డలందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా అక్కడ మోకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు జీవితంలో మోకరించి ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడిగా పౌలు భక్తుని మనం చూస్తున్నాం. ఆయన సంఘానికి చెప్పాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. కనుక క్రీస్తు ప్రభు సంఘములో దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, సేవకులుగా కొనసాగుతున్నటువంటి మనము మోకరించి ప్రార్థించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? అది చాలా అవసరము, అది ఎంతో ధన్యత. ఈ సంగతిని మనం గమనించాలని అపోస్తుల యొక్క జీవితాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా పౌలుని గురించి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 5వ వచన భాగంలో ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. అక్కడ కూడా వాళ్ళందరూ కూడా పౌల్ని ప్రయాణం కొరకు ఆ వాడ దగ్గరికి వెళ్ళారు. ఈ సందర్భంలో పౌలు అక్కడ ప్రార్థన చేశాడు. 21వ అధ్యాయం అపోస్తుల కార్యం 5వ వచన భాగంలో, ఆ దినములో గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణం వెలుపలికి వరకు సాగనంపవచ్చురి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటుమి. ప్రభునందు ప్రియులారా, లూకా గారు రాస్తున్నారు ఈ మాటలు. ఇదిగో పౌలు గారు, మేము అక్కడ వచ్చినటువంటి సంఘ సహోదరులు, వారి కుటుంబాలు, వారి భార్యలు, వారి పిల్లలతో కూడా మేమందరం కూడా సముద్ర తీరమున మోకరించి, మామూలు విషయం కాదండి ప్రభునందు ప్రియులారా. మందిరములోనే మోకరించడానికి అనేక మంది ఇష్టపడలేదు. కానీ అపోస్తులైనటువంటి పౌలు, ఆనాడు ఆయనతో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క బృందాన్ని మనం చూసినట్లయితే వారి సముద్ర తీరమున మోకరించి ప్రార్థించారు. ఈనాడు సముద్ర తీరానికి వెళ్తే మోకరించి ప్రార్థిస్తారా? మనోళ్ళు ఫోటోలు తీసుకుంటారు. మోకరించే వాళ్ళు కనపడుతున్నారా? అక్కడ మోకరించి ప్రార్థించగలరా? కానీ పౌలు జీవితాన్ని చూసినట్లయితే ఆయనతో వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఆయన కూడా ఆ సముద్ర తీరమున ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని దగ్గర దేవుని పిల్లలు తగ్గింపు కలిగి ఉండాలా, భక్తి జీవితాన్ని చూపాలా, మర్యాద ఇవ్వాలా, గౌరవాన్ని ఇవ్వాలా. ఏంటా గౌరవం అంటే నువ్వు మోకరించాలి ఆయన దగ్గర. సంఘంలోనే కాదు, ఇక్కడ వీళ్ళు ఎక్కడో ప్రయాణం చేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా పౌలు మోకరించి ప్రార్థించినటువంటి సంగతిని మనము గ్రంథంలో చూస్తున్నాం. అంత మాత్రమే కదా పౌలు ఇంకా దేవుని కుటుంబాల కొరకు మోకరించి ప్రార్థించినటువంటి సందర్భాన్ని దేవుడు తన గ్రంథంలో వ్రాయించారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచన భాగంలో, హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. పరలోకమందున్నటువంటి తండ్రిని బట్టి భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలు దేవుని కుటుంబాలుగా ఉండాలని నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను అని పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభునందు ప్రియులారా. కనుక పౌలు జీవితంలో మనం చూస్తున్నాం, అన్ని విషయాల్లో మాదిరి చూపాలని అక్కడ ప్రార్థించినట్లుగా సంఘంతో చూస్తున్నాం. తన ప్రయాణ విషయంలో సముద్రం తీరాన్ని కూడా ఆయన ప్రార్థించినటువంటి జీవితాన్ని చూస్తున్నాం. అలాగే పరలోకము తండ్రిని బట్టి భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలు దైవ కుటుంబాలుగా ఉండాలని ఆయన మోకరించి, కుటుంబాల కొరకు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఒక దైవజనుడు. కనుక నా ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితము ఎంతో ధన్యకరమైన జీవితము. క్రీస్తుని కలిగి జీవించటం అంటే ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితము. అటువంటి జీవితంలో ప్రార్థన అనేటువంటి చాలా అవసరము. అందులో మోకరించి ప్రార్థించటం చాలా ధన్యతగా మనము పరిశుద్ధ గ్రంథము నుంచి గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు,
మనం యేసు ప్రభువుని చూసాము, అపోస్తలులను చూసాము, సంఘ బిడ్డలను చూసాము. సంఘములో పెద్దలకు ఉన్నటువంటి స్టెఫను గారి యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే మోకరించి ప్రార్థించడం ఎంత అవసరమో ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. స్టెఫను గారి జీవితాన్ని చూసినప్పుడు స్టెఫను చేసినటువంటి బోధన బట్టి ఈయన సంఘ పెద్ద, ప్రారంభం 3000 మందితో ఏర్పడినటువంటి క్రీస్తు ప్రభు సంఘములో ఆయన పెద్దగా ఉన్నారు, ఎల్డర్గా ఉన్నారు. ఈయన జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే స్టెఫను ఎంతో పరిచయం చేశాడు, సువార్త ప్రకటించారు. అటువంటి స్టెఫను గారి జీవితంలో యూదులందరూ కూడా ఏకీపించి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాళ్లతో కూడా కొట్టినటువంటి సందర్భము, స్టెఫను చంపేసే సందర్భం అక్కడ. ఈ సందర్భంలో స్టెఫను జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆయన ప్రార్థన జీవితాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము మరి 59, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. స్టెఫను మోకాళ్ళు, నీ ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికిను. ఈ మాట పలికి నిద్రించను. చనిపోయే సమయంలో కూడా రాళ్లతో కొట్టేశారు, రాళ్లతో కొట్టి చంపబడుతున్నాడు. ఈ సందర్భంలో కూడా ఆయన మోకరించి, ప్రభువా ఈ నేరం వాళ్ళ మీద మోపొద్దు. చూడండి, తను హింసిస్తున్న వారి కొరకు, తను బాధపడుతున్న వారి కొరకు వారిని క్షమించమని మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు స్టెఫను జీవితం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మోకరించాలా? అవును, మోకరించటం ఎంతో, అది దేవునికి గౌరవం, దేవునికి మర్యాద, దేవుని పట్ల తగ్గింపు, అది భక్తిలో ఉన్నటువంటి భాగము అని మనం విషయాన్ని గమనించాలి. నా ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, క్రీస్తునందున్నటువంటి కుమారులుగా కుమార్తెలుగా మోకరించి ప్రార్థించాలి అనటానికి మనము యేసు ప్రభు జీవితాన్ని చూసాం, పేతురు గారిని చూసాం, అపోస్తలులను చూసాం, పౌలు జీవితాన్ని చూసాం, సంఘ పెద్దల్లో ఒకడైనటువంటి స్టెఫను జీవితాన్ని చూసాం, అలాగే పౌలుతో పాటు సంఘ బిడ్డల యొక్క జీవితాలు మనం చూసాం. వీళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థించినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అలాగే మనకు ముందు ఉన్నటువంటి భక్తుల జీవితాలు, పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలు కూడా మనకు ఎన్నో సంగతులు నేర్పిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి సొలొమోను రాజు గురించి మనం చూసినట్లయితే, సొలొమోను యొక్క జ్ఞానం ఎంత గొప్పదో, అనేక దేశాల నుంచి ఆయన జ్ఞానం వినడానికి వచ్చినటువంటి అనేక మంది వారి జీవితాలు మనం చూస్తాం. రాజుల గ్రంథము 8వ అధ్యాయము, ఇక్కడ సొలొమోను రాజు అయినప్పటికీ కూడా 12 గోత్రాల వాళ్ళని పరిపాలిస్తున్నటువంటి సందర్భము, గొప్ప జ్ఞానవంతుడు. ఆయన జ్ఞాన వచనాలు వింటానికి మంది వచ్చారు. కాబట్టి ఈనాడు జ్ఞానాన్ని బట్టి చాలామంది ఏం చేస్తారంటే అతిశయిస్తున్నారు, గర్విస్తూ ఉన్నారు. తనకు బాగా జ్ఞానం వచ్చని గొప్పగా చెప్తానని దేవుని సన్నిధిని షూ కూడా తీయడు, మోకరించడం వదిలేండి, షూ కూడా తీయడు. వాళ్ళు గొప్పవారుగా ఎంచుతున్నారు సమాజము. వాళ్ళు భక్తి లేదు, దేవుడంటే గౌరవం లేదు, దేవుడంటే మర్యాద లేని వాళ్ళు ఉన్నారు. మీరు గమనించాలి ప్రభునందు ప్రియులారా, సొలొమోను కంటే అంత గొప్ప రాజులు ఎక్కడా లేరు, అంత జ్ఞానవంతులు ఎక్కడా లేరు. కానీ సొలొమోను దేవుని సన్నిధి నిలబడి ప్రార్థన ప్రారంభించే ముందుగా ఆయన మోకరించాడు. 8వ అధ్యాయాన్ని మీరు చదివితే ఎక్కువ సమయం మోకరించినటువంటి వాడిగా సొలొమోను జీవితాన్ని మనం చూస్తాం. నేను 8వ అధ్యాయం 54వ వచనం మాత్రం చదువుతూ ఉన్నాను. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయటం ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళూనుట మాని, అంటే అంతవరకు ప్రార్థన ముగించే వరకు కూడా ఆయన మోకరించున్నాడండి ఒక రాజు సొలొమోను. కాబట్టి పాత నిబంధనలో భక్తుల జీవితాలు కూడా మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, ఆయన సన్నిధిని ప్రతివాని మోకాలు వంగాలి, మోకరించాలి అనే విషయాన్ని భక్తుల జీవితాలు మనకు నేర్పిస్తున్నాయి. ప్రభునందు ప్రియులరా, ఎన్నిసార్లు మోకరించాలంటే బైబిల్లో భక్తుల యొక్క జీవితాలు ఉన్నాయి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచన భాగంలో కూడా ఇక్కడ ఒక సందర్భం తెలుసు. ఈ సందర్భం ఏంటంటే, దర్యావేషు రాజు ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అధిపతులు దానియేలు యొక్క భక్తి జీవితాన్ని దెబ్బతీయటానికి 30 రోజుల పాటు ఏ దేవుణ్ణి ఎవరో ప్రార్థన చేయకూడదు, రాజుగారు చెప్పినట్టుగానే చేయాలి, రాజుగారికే విన్నపించుకోవాలి, రాజుగారికే ప్రార్థించాలని ఒక శాసనం పెట్టారు. దాన్ని ఎవరైనా అతిక్రమిస్తే సింహాల బోన్లో వేస్తారని శాసనము
సంతకం చేయబడింది. ఈ సందర్భం అంతా దానియేలుకి తెలిసినప్పటికీ కూడా 6వ అధ్యాయం 10వ వచన భాగం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. అంటే దానియేలు గారికి ఎలాంటి ప్రార్థన అనుభవం ఉందంటే రోజుకి 3 సార్లు మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉంది. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. పాత నిబంధనల భక్తుల జీవితాలు. దానియేలు కంటే మనం ఏం ప్రార్థన పరులం కాదు, దానియేలు కంటే మనం గొప్ప జ్ఞానవంతులం కాదు. దానియేలు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎదుటి దానియేలు నిలబెట్టాడు దేవుడు. అటువంటి దానియేలు జీవితంలో కూడా మనం ఏం చూస్తున్నామంటే రోజుకి 3 సార్లు మోకరించి ప్రార్థించేటువంటి ధన్యత కలిగిన వాడిగా మరి దానియేలు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మోకరించి ప్రార్థించడం చాలా అవసరం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇలా బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తాం. మొర్దెకై ఉన్నాడు యూదుడు, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ యూదులందరినీ కూడా నాశనం చేయాలనేటువంటి ఒక శాసనం తయారైపోయింది. ఈ సందర్భంలో ఎస్తేరుతో చెప్తాడు, నువ్వు రాజుగారితో కలిసి మాట్లాడమని చెప్తాడు. వారిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఏం చెప్తారంటే, ఇదిగో మీరందరూ ఉపవాసం ఉండి నా కొరకు 3 దినాలు ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు ఆనాటి సమాజము, యూదా సమాజం అంతా కూడా సూసాను కోటలో వాళ్ళు మోకరించి ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేసినటువంటి విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి నా జీవితంలో సమస్యలు తొలగించబడాలన్నా కూడా ప్రార్థన అవసరమే. ఆ ప్రార్థన ఎలాగ ఉండాలంటే మోకరించి ఉండాలి, ఇంకా చేతనైతే కన్నీటి ప్రార్థన అయి ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు క్రొత్త నిబంధనలో మనకు తెలియజేసినటువంటి మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో సంఘానికి పౌలు చెప్తూ ఉన్నారు, దేవుని యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచ్చిన భాగంలో చూసినప్పుడు, అందుచేతను పరలోకము ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును. 3 లోకాలు ఉన్నాయి ప్రభునందు ప్రియులారా. పరలోకము దేవుడు, కోటానుకోట్లుగా దూతలు, అలాగే భూలోకము భూమి మీద జీవిస్తున్నటువంటి మానవలోకము, మృతుల లోకము క్రీస్తునందు మృతులైన వారు ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నారు, క్రీస్తుకు వేరుగా మృతి చెందినటువంటి వారు మరొక స్థలంలో ఉన్నారు. అక్కడ నెమ్మది, యాతన అనేటువంటి 2 స్థలాలు మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరిని ఉద్దేశించి 3 లోకాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు పౌలు. ప్రతివాని మోకాలు యేసునామమున వంగినట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకి అనుగ్రహించాడు. దేవుడే హెచ్చించుకున్నాడంట. ఏమని? ప్రతివాని మోకాలు యేసునామమున వంగాలి. ఇప్పుడు ఎక్కడ వంగాలి? ప్రతివా నా తోడు నా ఎదుట అన్నాడు దేవుడు. క్రొత్త నిబంధన సత్యాన్ని వివరించాడు పౌలు. ఎవరు ఎదుట వంగాలంటే యేసుక్రీస్తు నామములో ప్రతివాని మోకాలు కూడా వంగాలి అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, నేను ముగింపుగా మరొక విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది ఈ సంగతులు గమనించరు, నిర్లక్ష్యం చేస్తారు, దేవుని దగ్గర మోకరించడానికి ఇష్టపడరు. కానీ దేవుడు దీనికి లెక్క చూస్తాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏంటి? మోకరించే విషయంలో కూడా లెక్క ఉంది. అవును, దానియేలు దినమునకు 3 సార్లు మోకరించి అనుభవం ఉంది. అంటే దానియేలు చూస్తే దేవుడు ఇదిగో ప్రతిరోజు కూడా 3 సార్లు తన కొరకు మోకరించి ప్రార్థించిన జీవితం కలిగిన వాడుగా ఆయన లెక్క దేవుని దగ్గర కనపడుతుంది. కాబట్టి నా లెక్క దేవుని దగ్గర ఎన్నిసార్లు నువ్వు మోకరించావు, ఎన్నిసార్లు మోకరించి ప్రార్థించే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు, నేను కలిగి ఉన్నాను అన్నది దేవుని దగ్గర లెక్క ఉంటుందనే విషయాన్ని గ్రంథం చెప్తుంది. అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఈ మాట రాశారు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాలు, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుగు దేవుణ్ణి స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ? యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. గనుక మనలో ప్రతివాడు తన గూర్చి దేవునికి లెక్క అప్పగించుకోవాలి. దేవుడు ఇలా ప్రమాణం చేశాడు, నా ఎదుట అనగా యేసుక్రీస్తు నామములో ప్రతివాని మోకాలు వంగుతుందని, ప్రతి నాలుగు దేవుని స్తుతిస్తుందని దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయించాడు. కాబట్టి మనలో ప్రతివాడు తన గూర్చి దేవునికి లెక్క అప్పగించుకోవాలి అని చెప్తున్నాడు పౌలు. మనలో అంటే పౌలుతో కలిపి నేనెన్నిసార్లు మోకరించానో నాకు లెక్క ఉంది దేవుడి దగ్గర.
మీరెన్నిసార్లు మోకరించారో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మోకరించడం అంటే మీరేదో మరి సిగ్గుపడకూడదు, మనమేదో ప్రజల ముందు తగ్గించుకున్నట్టు కాదు. నువ్వు మోకరించావంటే దేవుని దగ్గర తగ్గించుకున్నావు. నువ్వు మోకరించావంటే నీ భక్తిలో భాగం అది. నువ్వు మోకరించావంటే దేవుడి పట్ల మర్యాద కలిగి ఉన్నావు. నువ్వు మోకరించావంటే దేవుని పట్ల గౌరవం కలిగి ఉన్నావు. అక్కడ మోకరించలేదంటే గౌరవం లేదని అర్థం, మర్యాద ఇవ్వట్లేదని అర్థం, భక్తి కనపట్లేదని అర్థం, తగ్గించుకోవట్లేదని అర్థం. కాబట్టి తగ్గించుకోవాలి ప్రభునందు ప్రియులారా, దేవుడిని హెచ్చించుకోవాలి మనం. కనుక మోకరించి ప్రార్థించటం అనేటువంటిది చాలా ధన్యత క్రైస్తవ జీవితంలో. అట్టి అనుభవాన్ని మీరు నేను కలిగి జీవించాలని ప్రేమతో మాటలు తెలియజేస్తూ దేవుడి మాటలు మనందరి హృదయంలో ఫలింపజేయాలని కోరుతూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన సంగతులు మా హృదయాల్లో ఫలింపజేయండి. ఈ యొక్క వాక్య భాగములు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కొరకు, ప్రతివాని మోకాలు యేసునామమున వంగినట్లు ప్రతి ఒక్కరు హృదయాల్ని మనసులు మార్చండి. ఇగో తండ్రి, చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా మరి ఈ యొక్క మాటలు మా జీవితాల ద్వారా మీకు మహిమ తెచ్చినట్లును, ఈ మాటల ద్వారా మేము మేలు పొందినట్లును మీ యొక్క కృపని కాపుదలు మాపించమని, ఈ పరిసర కొరకు నాకు సహకరించిన స్థానిక సంఘ బిడ్డలు, ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న వారు, ఈ యొక్క కార్యక్రమాల కొరకు ప్రయాసపడి సహకరిస్తున్న సహోదరులందరినీ కూడా మరి దీవించి ఆశీర్వదించాలని, మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభు నామంలో మోకరించినట్లును, వారి యొక్క నాలుక ద్వారా తండ్రి అయిన దేవుని మహిమార్థమే ఉన్నట్లు మీ కృప చూపమని, మమ్మల్ని, మా ప్రాంతాలని, మా దేశ రాష్ట్రాలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు.